హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో ఆర్థరైటిస్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఆర్థరైటిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ అర్చనతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు ఆర్థరైటిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆర్థరైటిస్ అనేది మనకు నార్మల్గా సైంటిఫిక్గా చెప్పాలంటే మోర్ దాన్ 150 to 200 వెరైటీస్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ 150 నుంచి 200 రకాలు ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో ఆర్థరైటిస్లో అవన్నీ సర్వసాధారణంగా కొంతగా కనిపించవు. చాలా ఎక్కువగా కనిపించే వెరైటీస్ కనుక తీసుకుంటే మనము ఓఏ చెప్పొచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ చెప్పొచ్చు, ఆర్ఏ రుమటైడ్ ఆర్థరైటిస్ చెప్పొచ్చు, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్ విచ్ ఇస్ అ మెటబాలిక్ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్ అనేది ఒకటి. తర్వాత ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ, ఈ ఫైబ్రోమయాల్జియా కానీ, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ కానీ, డిస్క్కి సంబంధించినంత వరకు మనకి సర్వైకల్ కానీ, లంబార్ స్పాండిలోసిస్లు కానీ, ఇవి ఎక్కువగా మనము స్క్లీరోడర్మా కండిషన్స్, ల్యూపస్ కండిషన్స్, ఎస్ఎల్ఈ ఇవి ఎక్కువగా మనం చూసే వెరైటీస్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. అయితే ఎక్కువగా ఇవి ఎందువల్ల వస్తుంది అంటే బేసికల్లీ మనకి వచ్చే ఈ వేరెంటేర్ అంటే ఏజ్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని రకాలైన మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల మన ఓన్ టిష్యూస్ అంటే మన బాడీ టిష్యూస్ మన మీద ఎగనెస్ట్గా దాడి చేసేటప్పుడు కానీ, లేకపోతే ఈ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవ్వడం కానీ, కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇంజురీ కండిషన్స్లో కానీ, రిపీటెడ్గా ఏదైనా మేజర్ కానీ మైనర్ యాక్సిడెంట్స్ అవ్వటం కానీ, ఇవి మేజర్ రీజన్స్ అని చెప్తూ ఉంటాము. సో దీనిలో వేరెంటేర్ ఆఫ్ అ పర్టికులర్ జాయింట్ జరగటాన్ని మనం ఆర్థరైటిస్ కింద చెప్తాం. ఓకే, ఆర్థరైటిస్లో ఎక్కువగా ఏ రకం ఆర్థరైటిస్ వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి? ఎక్కువగా మనకి ఆర్థరైటిస్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అయినటువంటి రుమటైడ్ ఆర్థరైటిస్. ఈ రెండు అంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే బేసికలీ ఓన్లీ జాయింట్స్ అనే కాదు, ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మన కళ్ళ నుంచి బొటన వేలు వరకు మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అయ్యే అవకాశము ఎక్కువగా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తుంటాము. సో ఇది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్కువ మందిలో చూసే కండిషన్. అట్ ద సేమ్ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దన్ ఏజ్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వయస్కుల వరకు ఎవరికైనా వచ్చే రుమటైడ్ ఆర్థరైటిస్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎస్ఎల్ఈ. ఈ మధ్యకాలంలో చాలామంది యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ బాడీలో పాజిటివ్ అయిపోవటము, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వటం, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అదర్ ఇన్హెరిటెంట్ ఫ్యాక్టర్స్, వీటి వల్ల ఏమవుతుందంటే ఎస్ఎల్ఈ కేసెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ ఎస్ఎల్ఈ కూడా ఏంటంటే ఓన్లీ జాయింట్స్ మాత్రమే కాకుండా మన హెయిర్ నుంచి మొత్తం మనకి స్కిన్ టిష్యూ కానీ, తర్వాత మ్యూకస్ మెంబ్రెయిన్స్ అని, ఈ కిడ్నీలు, లివర్, ఇవన్నీ ప్రతి ఆర్గాన్ అనేది మైనర్ ఆర్గాన్ నుంచి మేజర్ ఆర్గాన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ తర్వాత ఎస్ఎల్ఈ లూపస్లో ఎక్కువగా మనకి ప్రిమెచ్యూర్ మోర్టాలిటీ రేట్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అంటే డెత్ రేట్ ఎక్కువగా చూడటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డిస్కంఫర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆర్థరైటిస్లో పాలీ ఆర్థరైటిస్ కూడా అని అంటారు, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? పాలీ ఆర్థరైటిస్ అనేది ఒక చెప్పాలి అంటే ఒక డిసీజ్ కాదు, ఇది ఒక నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఎన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పే ఒక టర్మ్ అని చెప్తాము. సో పాలీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మోర్ దాన్ 4 to 5 జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు విత్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అ పర్టికులర్ జాయింట్. ఆ 4-5 జాయింట్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ జాయింట్స్లో ఓన్లీ అంటే వేరియంటేర్ ఆఫ్ అ జాయింట్ కాకుండా డీజనరేషన్ మాత్రమే కాకుండా ఇన్ఫ్లమేషన్కి కూడా గురవుతుంది. కాబట్టి దాన్ని మనం పాలీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అయితే ఈ పాలీ ఆర్థరైటిస్కి మళ్ళీ పాలీ ఆర్థరాల్జియాకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది ఒకటే రకంగా అనుకుంటారు. ఈవెన్ దో సిమ్టమ్స్ ఒకే రకంగా ఉన్నప్పటికీ కొంతవరకు పాలీ ఆర్థరాల్జియాలో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఉండదు, జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మనకి పాలీ ఆర్థరైటిస్లో జాయింట్ ఇన్ఫ్లమేషన్తో పాటుగా వేరియంటర్ అండ్ ద సేమ్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, గౌటీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? గౌటీ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఇదేంటంటే మన బాడీ లోపల ప్యూరైన్ కాంపౌండ్స్ అనేది బ్రేక్ డౌన్ అయినప్పుడు మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది అనే కెమికల్ మన బాడీలో ఎక్కువగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. నార్మల్గా ఏంటంటే ఈ ప్యూరైన్ కెమికల్స్ అనేది మనకి బ్రేక్ డౌన్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా బ్లడ్లో డిజాల్వ్ అయిపోతుంది. అలా తర్వాత బ్లడ్లో డిజాల్వ్ కాకపోయినా కూడా కిడ్నీలో వెళ్ళి అంటే వేస్ట్ ప్రోడక్ట్ కింద యూరినేషన్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనకి ఓవర్ సెక్రేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు అంటే ఈ ప్యూరైన్ కాంపౌండ్స్ అనేది బ్రేక్ డౌన్ ఎక్కువైనప్పుడు మనకి ఓవర్ సెక్రేషన్ ఆఫ్ దిస్ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ అనేది బ్లడ్ లోపల ఎక్కువైపోతాయి. కాబట్టి బయటికి వెళ్ళడానికి కొంతవరకు స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మనం యూరిక్ యాసిడ్ పెరుగుతుందని చెప్తూ ఉంటాము. దాన్నే మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అయితే ఏ రకంగా దీన్ని మనము నిర్ధారించవచ్చు, ఏ రకంగా దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు అంటే కనుక బేసికల్లీ మనకి చిన్న కీళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనకి బొటన వేలు కావచ్చు,
లేకపోతే హ్యాండ్ దగ్గర ఉండే జాయింట్స్ ఫ్యాలెంజెస్ కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి. కింద నుంచి పైకి అంటే మనకి చెప్తాం కదా అసెండింగ్ డిసెండింగ్ కైండ్ ఆఫ్ పెయిన్స్ అనేసి, అలాంటి పెయిన్స్ అనేది మనకి ఎక్కువగా ఈ గౌటీలో ఉంటుంది. ఎక్కువగా కాలి బొట్టన వేలు ఆ చిన్న ఫింగర్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సింగిల్ జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం. అది కాకుండా విపరీతమైన నొప్పి, కొంచెం ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో జాయింట్ అది కొంచెం వాపులాగా ఉండటం. యూరిక్ యాసిడ్ మనము చెక్ చేసుకుంటే కనుక మోర్ దాన్ 6.57 కూడా ఉండే అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు ద సివియారిటీ. బట్ యూరిక్ యాసిడ్ అనేది మోర్ దాన్ 6.57 ఉంది అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏ వర్కింగ్ స్టైల్ ఉన్న వాళ్ళలో కనిపిస్తాయండి? ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేది బేసికల్లీ మనం చెప్తే కామన్గా చూసే ఓఏ తీసుకుంటే ఇది డీజనరేషన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ కాబట్టి ఎక్కువగా మనము ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే 60s అలా ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. దీనికి వర్క్తో పెద్దగా సంబంధం ఏముండదు ఆక్యుపేషన్ పరంగా తీసుకుంటే. కాకపోతే ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ కానీ సర్వైకల్ లేకపోతే లంబార్ స్పాండిలోసిస్ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే స్పైనల్ ఆర్థరైటిస్ ఏవైతే ఉంటాయో అది ఎక్కువగా మనం సిట్టింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళలో, ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చొని పనిచేస్తున్న వాళ్ళలో కానీ, ఈ మెడకి అంటే మనము సిస్టమ్ వర్క్ ఎక్కువగా చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా మనం వంగి చేయాల్సి వస్తుంది, నెక్ స్ట్రెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో మనం ఎక్కువగా ఆర్థరైటిస్ చూసే అవకాశాలు ఉంటూ ఉంటాయి, ఎస్పెషల్లీ రుమటైడ్ ఆర్థరైటిస్. తర్వాత గౌటీ కూడా అలానే ఉంటుంది. అండ్ నిద్ర లేమితనం వల్ల అంటే కొంతమంది ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు, రొటేషనల్ షిఫ్ట్స్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సడన్గా 1 month ఇలా 1 month అలా అనేసరికి నిద్ర డిస్టర్బెన్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్ జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా చాలా వరకు ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఎక్కువైపోయి సరిగ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అమ్మాయిల్లో కనుక తీసుకుంటే దానివల్ల కూడా ఇంటర్న్గా మనకి కొంతవరకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్లో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటారు? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకు బేసికల్లీ వయసు మీద పడుతున్న వాళ్ళలోనే ఎక్కువగా వచ్చే ఆర్థరైటిస్, అంటే పెద్ద వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వచ్చేదాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటుంటాం. అది మోకాలు కావచ్చు, లేకపోతే మనం మెడ భాగం దగ్గర కానీ షోల్డర్స్ దగ్గర కానీ ఎక్కువగా మనకి చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు అంటే మోకాలలో వస్తూ ఉంటుంది. సో దీనిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే కనుక దానిలో గ్రేడేషన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 0 అనుకోండి, అసలు అందులో ఉండే కార్టిలేజ్ అనేది ఎలాంటి రఫ్నెస్కి గురి కాకుండా సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఏం తగ్గకుండా ఉండే అవకాశాలు ఉంటుంటుంది. అదే గ్రేడ్ 1 to grade 4 గ్రేడేషన్ పెరుగుతున్న కొద్దీ అందులో మనకి పెయిన్ అనేది ఉండటం, అంటే ఏదైతే కీళ్ళు ఎఫెక్ట్ అవుతుందో అక్కడ పెయిన్ అనేది ఉండటం, పెయిన్తో పాటుగా స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండటం. మార్నింగ్ మన నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేవాలంటే ఒక ఫస్ట్ అడుగు వేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు, కీళ్ళు చాపడానికి ఇబ్బందిగా అనిపించడం, ఫస్ట్ మూమెంట్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండటం, కంటిన్యూస్ మూమెంట్స్ అనేది కొంత పెయిన్ అనేది తగ్గటం, అంటే కొంచెం ఈజీగా ఉండటం. తర్వాత మెట్లెక్కి దిగేటప్పుడు విపరీతంగా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వటము, తర్వాత కొంచెం డిస్కంఫర్ట్ కాకుండా క్రెపిటస్ అంటే క్రాక్లింగ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అనేది మనకి గుజ్జు తగ్గిపోవటం వల్ల వస్తుంది కాబట్టి ఆ సౌండ్స్ కూడా క్రెపిటస్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనేది మనకి కనిపించటం. తర్వాత ఎస్పెషల్లీ కింద కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉండటం. ఇవన్నీ ఏంటంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్లో చూసే లక్షణాలు. ఈ సిమ్టమ్స్ అంటే నేను చెప్పిన సిమ్టమ్స్ అందరిలో ఉండాలని కాదు, ఏ ఒక్క సిమ్టమ్ కనిపించినా కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా బరువు ఉంటే అధికంగా బరువు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే కొంతమంది ఎక్కువసేపు కూర్చొనే పని చేస్తుంటారు, ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవడం, మళ్ళీ ఆఫీస్కి రావడం జరుగుతుంటుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే అది పని చేయడం ఆగిపోతుంది, మజిల్ కానీ టెండాన్స్ కానీ లిగమెంటల్ టేర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా కొంత వాటికి కూడా అంటే ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అవ్వద్దు, కొంతవరకు దానికి కూడా పని చెప్తే మొబిలైజేషన్ ఆఫ్ ద జాయింట్ అనేది పర్టికులర్గా ఉంటుంది కాబట్టి ఓఏ నుంచి తగ్గించుకోవచ్చు. సో సిమ్టమ్స్ అనేది చిన్నగా అంటే ఇనిషియల్ పీరియడ్లోనే కనిపిస్తున్నాయి అన్నప్పుడే మనం ప్రాపర్గా ఎక్స్రే తీసుకుంటే సరిపోతుంది. సిటీ ఎంఆర్ఐ ఏం అవసరం లేదు దీనికి. ఎక్స్రే ఆఫ్ పర్టికులర్ నీ తీసుకుంటే మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేయొచ్చు. డాక్టర్, వన్స్ ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యాక పూర్తిగా ఇది క్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుందా? అంటే అది పూర్తిగా క్యూర్ అవుతుందా, ఇంత పర్సెంటేజ్ క్యూర్ అవుతుందా అనేది డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది. ఎంత మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత సివియర్గా వచ్చారు, అంటే గ్రేడ్ 0లో వచ్చారా, గ్రేడ్ 1, 2, 3, 4 ఎంత సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ అంతకుముందు సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చిందా ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే టోటల్లీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, కాజిటివ్ ఫ్యాక్టర్స్, తర్వాత వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ని బట్టి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా మనము అది పూర్తిగా నయమవుతుందా లేకపోతే 80 to 90% సక్సెస్ అవుతుందా, ఎంతవరకు అవుతుందా అనేది చెప్పొచ్చు. బట్ మోస్ట్లీ అయితే ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ మీద ఏదైతే ఇస్తామో దాని ద్వారా ఏంటంటే చాలా కేసెస్ అంటే ఆల్మోస్ట్ 70 to 80, 85% ఆఫ్ ద కేసెస్ పూర్తిగా నయమైన కేసెస్ అంటే రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి.
ఇఫ్ ఇట్ ఈస్ 4th గ్రేడ్ ఆఫ్ ఓఏ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఆల్మోస్ట్ గుజ్జు అని కార్టిలేజ్ అనేది చాలా రఫ్ అయిపోయింది, అసలు మధ్య గ్యాప్ అనేది అసలు లేనే లేదు, టోటల్గా ఒకదాని మీద ఒకటి పడిపోయింది అన్నప్పుడు మాత్రం ఏంటంటే చాలా వరకు పెయిన్ రిలీఫ్ అంటే సిమ్టమాటిక్ రిలీఫ్, ఆ వాపు కానీ ఆ స్టిఫ్నెస్ కానీ నడవడానికి ఇబ్బంది పడకుండా, ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు, సర్జరీ అవసరం లేకుండా మెయింటైన్ చేయొచ్చు. కొంతమందికి ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అయిపోయి ఉంటారు, కొంతమంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉండదు, అలాంటి వాళ్ళు సర్జరీ చేసుకోలేరు. కొంతమంది బేసికలీ సర్జరీకి భయపడే వాళ్ళు ఉంటారు, అండ్ కొన్ని సర్జరీ కాంప్లికేషన్స్ తెలిసి సర్జరీ వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే మనము 4th గ్రేడ్ ఆఫ్ ఓఏ ఉంది, లేకపోతే చాలా డ్యామేజ్ అయిన కార్టిలేజ్ ఉంది అన్నప్పుడు కొంతవరకు రివర్స్ చేస్తూ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు 30s to 50, 55 మధ్యలో వచ్చి 2nd, 3rd గ్రేడ్లో ఉంది అంటే కనుక పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలంటారు? బేసికలీ ఆర్థరైటిస్ అనేది బేసికల్గా మనకి పెథలాజికల్ కండిషన్స్ చెప్తే కనుక కాల్షియం డెఫిషియన్సీస్ అండ్ విటమిన్ డి, విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చిన్న పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పెథలాజికల్గా డిజనరేషన్ కానీ లేకపోతే సైనోవియం ఎఫెక్ట్ అవ్వడం కానీ ఉండకపోయినప్పటికీ, యూరిక్ యాసిడ్ పెరగకపోయినప్పటికీ చిన్న పెయిన్స్ వస్తూ ఉంటాయి. స్టిఫ్నెస్ కానీ, జాయింట్స్ మెట్లకి దిగేటప్పుడు, ఈవెన్ మధ్య వయస్కులలో ఈ 30s, 40s ఉన్న వాళ్ళలో కూడా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి ఆ రకమైన ఫుడ్ తీసుకోవాలంటే పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవటము, నాన్ వెజిటేరియన్ కనుక తీసుకుంటే ఓన్లీ ఫిష్ అండ్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవటము, తర్వాత నట్స్ ఉంటాయి కదా, షియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఎక్కువగా తీసుకోవటం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ లైక్ టూనా అని, సాల్మన్ అని సీ ఫుడ్స్ ఉంటాయి, అవి కొంతవరకు తీసుకోవటము. తర్వాత ఎక్కువగా ఫిష్లో కూడా మనకి కాల్షియం అనేది ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. ఇది కాకుండా నువ్వులు కానీ, బెల్లం కానీ ఇలాంటివి హోమ్ మేడ్ రెమెడీస్ తీసుకున్న కొంతవరకు మనకి బయట సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకున్నా కూడా బోన్కి ఎంతైతే కాల్షియం అవసరం పడుతుందో అంత అందే అవకాశాలు ఉంటాయి. అండ్ లీఫీ వెజిటబుల్స్లో కూడా అన్ని ఆకుకూరల్లో ఎంతో కొంత కాల్షియం అండ్ ఐరన్ రిచ్ సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, తర్వాత లీఫీ వెజిటబుల్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. డైలీ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా ఏంటంటే వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఎక్కువగా తీసుకున్న కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదు కాల్షియం అధికంగా తీసుకున్న బోన్ అనేది మరీ ఫ్రెజల్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కాబట్టి అది వాళ్ళ కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ని బట్టి మనము తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, దాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఏదైతే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల మనకి ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. తర్వాత మనకి ఏదైనా వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ మనకి చిన్నగా జాయింట్స్లో ఒక అక్యూట్గా పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి బేసికలీ దానివల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ అనేది కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా గ్లూటెన్ ఫ్రీ కాంపౌండ్స్ ఉన్న ఫుడ్ లైక్ అంటే ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అంటే గ్లూటెన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు. గ్లూటెన్ ఎక్కువగా ఎందులో ఉంటుందంటే మనకి మైదాకి సంబంధించిన దానిలో కానీ, గోధుమల్లో కానీ, తర్వాత బార్లీలో కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫుడ్ అనేది కొంతవరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్యూరైన్ కాంపౌండ్స్ ఎక్కువగా ఈ సీడ్స్ ఉంటాయి కదా, నట్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు. మరీ ఎక్కువగా హై ప్రోటీన్ డైట్ ఆల్సో వెరీ డేంజరస్. కొంతవరకు ప్రోటీన్ అనేది బాడీకి ఎంత అవసరం అంతే తీసుకోవాలి వాళ్ళ బిఎంఐని బట్టి. అధికంగా తీసుకున్నా కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి కాకుండా తీసుకోకూడనివి చెప్తే కనుక ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు మనకి ఎక్కువగా ఈ టమాటా కానీ, పులుపుకి సంబంధించిన పదార్థాలు, వంకాయ ఒకటి, పొటాటో, దుంపకూరలు సంబంధించినవి చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ నాన్ వెజిటేరియన్లో కూడా రెడ్ మీట్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువగా బీన్స్, హై ప్రోటీన్ డైట్ బీన్స్ కానీ, సోయా కానీ, సోయా చంక్స్ కానీ ఇవి రెగ్యులర్గా తీసుకోవడం అనేది కొంతవరకు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ జెనెటిక్గా కూడా వస్తాయంటారా? ఎక్కువగా మనము జెనెటిక్గా వచ్చే ఆర్థరైటిస్లో యాంకలైజింగ్ స్పాండిలైటిస్, ఈ HLA-B27 పాజిటివ్ ఉన్న కేసెస్ ఎక్కువగా చూస్తాము. అది కాకుండా రుమటైడ్ ఆర్థరైటిస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్యామిలీలో. ఎందుకంటే ఇది చిన్న పిల్లల నుంచి ఈవెన్ 15-20 ఇయర్స్ నుంచి మనకి 60-70 వరకు కూడా ఉంటూ ఉంటుంది. ఇది ఏజ్ రిలేటెడ్ కాదు కాబట్టి ఈ రెండు ఆర్థరైటిస్లో మనం ఎక్కువగా వంశపారపర్యంగా రన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వ్యాయామం కంపల్సరీగా చేయాలి అంటారు. బట్ ఆర్థరైటిస్ అంటేనే పెయిన్స్ కదండి, సో అలాంటి వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలి? అంటే ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మనకి ఎక్కడ ఏ జాయింట్ మనకి ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి.
ఇప్పుడు స్పైనల్ ఆర్థరైటిస్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్ దగ్గర డిస్క్లు ఏమైనా ఎఫెక్ట్ అయినాయి అంటే నెక్కు సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే చేయటం, కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి మాత్రమే చేయాలి. అదే మనకి నడుం భాగం దగ్గర డిస్క్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యింది అంటే కనుక నడుముకి సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చేయాలి. కానీ బరువులు ఎత్తటము, కొంతమంది ఇప్పుడు జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు, అలాంటివి చాలా వరకు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఒంగి లేచే పని అలాంటివి చేయకుండా ఉండటం అవాయిడ్ చేయాలి. సో అన్ని రకాలైన ఆర్థరైటిస్కి మనం వాకింగ్ అనేది సజెస్టబుల్. కాకపోతే ఏంటంటే వాకింగ్ కూడా మనకి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ 4th గ్రేడ్లో ఉంది అన్న వాళ్ళు మనం వాకింగ్ చేయటం వల్ల ఇంకొంచెం డీజనరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాకింగ్ కన్నా యోగాసనాస్ వేసుకుంటే చాలా వరకు బెటర్ ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సర్జరీస్కి కంపల్సరీ వెళ్ళాలంటారా? సర్జరీ అనేది ప్రతి కేసుకి కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా డీజనరేషన్ అయిపోయింది, ఇంకా వాళ్ళు బెడ్ దిగి వెళ్ళలేరు అన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా కాన్స్టిట్యూషన్ మెడిసిన్ పడితే కనుక వాళ్ళ అంటే కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు చేయొచ్చు. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు వెరీ రేర్ కేసెస్ లైక్ 1 to 2% ఆఫ్ ద కేసెస్ సర్జరీకి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఏం లేదు. కానీ దానికంటే ముందు ఒకసారి 1-2 months హోమియో వాడుకుంటే వాళ్ళకి రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రకారంగా దే కెన్ కంటిన్యూ విత్ ద మెడికేషన్. అలా అని మనకి 1st గ్రేడ్లోనే మనం సర్జరీకి వెళ్తాము అంటే పోస్ట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి కేసుకి మనము సర్జరీ అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. అండ్ హోమియో వాడుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, లాంగ్ రన్లో తగ్గుతుంది. ఫస్ట్ వేసే మెడిసిన్స్తో ఏంటంటే మనకి పెయిన్ రిలీఫ్, ఆ స్వెల్లింగ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలీఫ్తో పాటుగా మనకి బేసికల్గా టెండర్నెస్ తగ్గుతుంది. ఫర్దర్గా డిసీజ్ అనేది ప్రోగ్రెస్ కాకుండా, జాయింట్ అనేది ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి వెళ్లకుండా అక్కడే మనకి డీజనరేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ కానీ సైనోవియం అనేది ఎఫెక్ట్ అవ్వడం కానీ ఆగిపోతుంది. సో ప్రోగ్రెస్ అనేది తగ్గుతుంది, ప్రోగ్నోసిస్ అనేది బెటర్గా వస్తుంది. సో మనకి ప్రాపర్గా మెడికేషన్ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉండవు. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేది మనకి చిన్న కీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ చేతి వేళ్ళు కానీ వ్రిస్ట్ పార్ట్లో కానీ తర్వాత ఈ ఎల్బోస్ ఉంటాయి కదా, ఎల్బోస్ దగ్గర ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం వాపు ఉండటము, కొంచెం బాడీ వెచ్చగా అనిపించటం, జ్వరంలాగా అనిపించటము, ఎప్పుడు వీక్నెస్గా ఉండటం, నోరు ఎండుకపోయినట్టుగా అనిపించటం, వెయిట్ లాస్ కొంతమందిలో ఉంటూ ఉంటుంది. మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వటం, చిన్న కీళ్ళే కానీ మల్టిపుల్ జాయింట్స్, సింగిల్ జాయింట్ నుంచి ఎక్కువ జాయింట్స్, చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ టెండర్నెస్, ముడితే నొప్పి రావటము, పెయిన్, స్వెల్లింగ్, వాపు, స్టిఫ్నెస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా రాను ఏమవుతుందంటే జాయింట్ మాత్రమే కాకుండా స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి, హెర్బడెన్ నాడ్యూల్స్ అంటాం. ఈ చేతి వేళ్ళ దగ్గర ఉండే ఫాలెంజెస్ దగ్గర మనకి కొంచెం బుడపల్లాగా రావటము, ఏదైనా పర్టికులర్గా ఏదైనా థింగ్ హోల్డ్ చేయాలన్నా కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉండటం, ఈవెన్ వాళ్ళు రాయాలన్నా ఏదైనా ఫుడ్ తినాలన్నా కూడా అంత ఇబ్బందికరమైన పెయిన్స్ అనేది మనం ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాము. రాను ఏమవుతుందంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చిన్న కీళ్ళన్నీ కొంచెం వంకరపోయినట్టుగా అనిపించటం, డిఫార్మిటీ అనేది ఎక్కువైపోయి పర్మనెంట్ డిఫార్మిటీ కింద, డిజేబిలిటీ కింద వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు చిన్నగా కనిపిస్తున్నప్పుడే మనము ఆర్యని ఎలా నిర్ధారించవచ్చు అంటే ఒక ఫిజికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మెడికల్ హిస్టరీ తెలుసుకున్నాక ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చెప్పొచ్చు. కానీ ఎంత సివియర్గా ఉంది అనే దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కంపల్సరీగా కావాలి. అలాంటివి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్, ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ, తర్వాత యాంటీ సిసిపి లెవెల్స్ ఒకసారి, తర్వాత సిపికే లెవెల్స్, సిఆర్పి లెవెల్స్, తర్వాత ఏఎన్ఏ యాంటీబాడీస్ అంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ కనుక చేసుకుంటే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎంత సివియర్గా ఉంది, ఎంత లెవెల్లో ఉందనే దాన్ని బట్టి దాని తీవ్రతను చెప్పొచ్చు. ఓకే, ఈ అన్ని రకాల ఆర్థరైటిస్కి హోమియోపతిలో ఉన్న ట్రీట్మెంట్స్ విధానాలు ఏంటి? ఏ రకమైన ఆర్థరైటిస్ అయినప్పటికీ మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చూసేది మినిమం ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయా లేదా, టోటల్గా ఫిజికల్ ఎగ్జామిన్ చేయటం, వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీ ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది చూడడం జరిగి ఒక ఫైనల్ డయాగ్నోసిస్కి రావడం జరుగుతుంది. ఆ డయాగ్నోసిస్ అయిన తర్వాత ప్రాపర్గా ఎందువల్ల వీళ్ళకి తగ్గటం లేదు, వేరే మెడికేషన్ వాడినా కూడా ఎందుకు తగ్గట్లేదు అని చూసి టోటల్గా వాళ్ళ యొక్క మానసిక శారీరక లక్షణాలు, వాళ్ళ డిసీజ్ పెథాలజీ, డైరెక్షన్ ఆఫ్ ద డిసీజ్ ఏ రకంగా ఉందనే చూసి ఎంతవరకు డ్యామేజ్ అయింది జాయింట్ అనేది, అది ఖచ్చితంగా ఎన్ని రోజులు మెడికేషన్ అవసరం పడుతుందని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా పర్టికులర్గా డైట్, చాలా వరకు మెడిసిన్ అనేది 70-80% చేస్తుంది. సో మిగతా 10-20% దట్ షుడ్ బి ఇన్ ద పేషెంట్స్ హ్యాండ్. అంటే మనకి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి ఎనీ ఆర్థరైటిస్కి, హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేయాలి, మెంటలీ చాలా కామ్గా ఉండాలి. ఎందుకంటే
ఎక్కువగా ఓవర్ స్ట్రెస్, ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు కూడా మనకి జాయింట్ పెయిన్స్, ఎనీ పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. మనకి మెడ దగ్గర పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, జాయింట్స్లో కూడా అలానే. సో నిద్ర సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓవర్గా మెంటలీ స్ట్రెయిన్ అవ్వద్దు, ఫిజికలీ ఆల్సో ఓవర్ స్ట్రెయిన్ అవ్వద్దు. వాళ్ళకున్న ఆర్థరైటిస్ని బట్టి ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది, ఎలాంటి హెల్దీ హ్యాబిట్స్ అనేది ఫాలో అవ్వాలనేది చెప్పడం జరుగుతుంది. సో వాటితో పాటుగా మెడికేషన్ ఇస్తాం కాబట్టి నెల నెల పెరుగుతున్న కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, హోమియోపతి మెడిసిన్ రిజల్ట్ స్లో అనేది చాలా మంది డౌట్. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? హోమియోపతి మెడిసిన్స్లో అనేది ఒకప్పుడేమో కానీ ఇప్పుడు మేము ఇచ్చే హోమియోకేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ చాలా ఫాస్ట్గానే పనిచేస్తున్నాయి. బట్ టోటల్గా ఇప్పుడు ఎనీ ఆర్థరైటిస్కి చాలామంది ఇప్పుడు అదర్ మెడికేషన్లో కూడా 2 years, 3 years, 1 year, 6 months కంటిన్యూస్గా వాడుతుంటారు. ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్, లూపస్కి అయితే అంటే లైఫ్ టైం వాడమని చెప్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్ కూడా మాకు ఫస్ట్ మంత్ నుంచి కొంతవరకు రిలీఫ్ అనేది కనిపిస్తుంది, కానీ పూర్తిగా నయమైపోవడం 1 monthలో ఎక్కడా జరగదు. సో రిలీఫ్ అనేది మనకి కనిపిస్తుంది. దాంతోపాటుగా కొంత ప్రొలాంగ్ అయితే అవుతుంది, ఎందుకంటే లూపస్ కానీ ఆర్య కానీ ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇట్ విల్ టేక్ టైం. కాకపోతే లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేకుండానే వితిన్ మంత్స్లో మనకి రిలీఫ్, అట్ ద సేమ్ టైం రివర్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ప్రతి మెడిసిన్ స్లోగా పనిచేస్తుందని అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇదే ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.